ఆ గంజాయి మొక్కని నేనే. హలో గాయ్స్! మొత్తానికి మళ్ళీ నెమ్మదిగా యూట్యూబ్ వీడియోలు చేద్దామని డిసైడ్ అయ్యి మీ ముందుకొచ్చాను. మళ్ళీ చేద్దామని ఏంటి ఇప్పుడు చేసావా అంటే అవును చేశాను. యాక్చువల్‌గా నేను కరోనా టైంలోనే ఇంట్లో ఖాళీగా కూర్చునే సమయంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అప్పట్లో దాన్ని బాగానే క్లిక్ చేశాను. ఎందుకు ఆ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పలేదు కదా! సప్తవర్ణాలు. అవును. అదే నా యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఒక 30,000 ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఒక 6 నెలలో, 8 నెలల్లో దాని మీద గట్టిగానే కూర్చున్నాను. జాగ్రత్తగా చేశాను. మంచిగానే క్లిక్ అయ్యింది. బాగానే రైజ్ అయింది. కానీ ఎందుకో మధ్యలో మళ్ళీ వదిలేశాను. ఇప్పుడు సరదాగా అనుకోకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అవ్వడం, పాపులర్ అవ్వడం, ఇప్పుడు మనల్ని అందరూ కూడా గుర్తించడం, ఇప్పుడు ఒక స్టేజ్‌కైతే వచ్చామని అనుకుంటున్నాను. సో, అండ్ మన పేరు మీద ఎక్కువ మనల్ని ఐడెంటిఫై చేస్తున్నారు జనాలు. 'శివ గాదం శెట్టి' అని. సో, అందుకని ఏం చేశానంటే సప్తవర్ణాలు ఛానల్‌ని అలాగే ఉంచి, దాన్ని అలా హోల్డ్‌లో పెట్టి, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్‌లో కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. 'శివ గాదం శెట్టి' అని నా పేరు మీద అనమాట. అది నా యూట్యూబ్ స్టోరీ. మరి నీ పాత యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా! ఒక 8 నెలలు చేసావు. 30,000 ఫాలోవర్స్ వరకు తెచ్చుకున్నావు కదా! మరి అక్కడ నీకు డబ్బులేమైనా వచ్చినాయా అంటే, అవును నాకు డబ్బులొచ్చినాయి. ఇంచుమించుగా అక్కడ దాని మీద ఒక 6-8 మంత్స్ వరకు కష్టపడ్డాను. ఇంచుమించుగా దాంతో నాకొక 60,000 వరకు వచ్చినాయి. కానీ దాంట్లో ఒక 40,000 వరకు తిరిగి దానికే ఇన్వెస్ట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే కెమెరా స్టాండ్ తీసుకున్నాను. ఇంచుమించుగా 2 స్టాండ్‌లు తీసుకున్నాను. ఒక 5,500 పెట్టి ఒకటీను, 1,500 పెట్టి ఒకటి. అది కాకుండా ఒక 25,000 పెట్టి వైర్‌లెస్ మైక్ ఒకటి తీసుకున్నాను. అది చూసుకున్న 40,000 తిరిగి దానికే ఖర్చు పెట్టేశాను. సో, ఓవరాల్‌గా అప్పుడు ఏముందండి 8 నెలల్లో మనం సంపాదించింది 60 అయితే, మళ్ళీ తిరిగి దానికి ఖర్చు పెట్టింది 40. యూట్యూబ్‌కి వచ్చే వాళ్ళందరూ ప్యాషన్‌గా వచ్చేదానికన్నా సంపాదన కోసం వచ్చేది ఎక్కువండి. అక్కడేంటంటే ప్యాషన్‌తో కూడిన సంపాదన లభిస్తది కాబట్టే, అక్కడ అందరూ ఒక ట్రైల్ ఏద్దామని చెప్పి వస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లో అంత ఈజీ కాదు. ఇక్కడ యూట్యూబ్‌లో జనాలను ఆకర్షించి మన వీడియోస్ దగ్గర నిలబెట్టడానికి. అక్కడ మీద ఇక్కడ చాలా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే ఇక్ ఇక్కడ పోటీ ఎక్కువ. యూట్యూబ్‌లో ఎందుకు కష్టమో చెప్తాను వినండి. ఫర్ సపోజ్ మీరు రోజు మొత్తం మీద యూట్యూబ్ ఒక గంటే చూస్తున్నారనుకోండి. ఆ ఒక్క గంటలోనే మా యూట్యూబర్స్ అందరూ పంచుకోవాలి. ఆల్రెడీ యూట్యూబ్‌లో సక్సెస్ అయిన వాళ్ళందరూ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి వీడియోస్. అట్లాగే సెలబ్రిటీస్ వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మనం కూడా ఎక్కువ ముందు అవి చూడటానికే ఇంట్రెస్ట్ చూపుతాం. సో, ఎప్పుడైనా మాలాగా కొత్తగా వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం కష్టంగానే ఉంటది. ఇంకా కొంచెం నేను పర్లేదు. ఎందుకంటే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే కొంచెం అందరూ తెలుసు కాబట్టి నేను మేబీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూడటానికి ముందుకు రావచ్చు గానీ, నా సోది భరించలేక కూడా వెనక్కెళ్ళిపోయే వాళ్ళు కూడా బోలెడుమందుంటారు. ఏమో నేను యూట్యూబ్‌లో బాగా చేసి మిమ్మల్ని ఆకర్షించగలనో లేదో తెలీదు గానీ, చేయడానికి మాత్రం ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను. కొంచెం మీరు నా సోదికి అలవాటు పడే వరకే ఇబ్బంది. వన్స్ అలవాటు పడ్డారంటే సెట్ అయిపోతారంతే. సోది కొంచెం మరీ ఎక్కువైనట్టుంది గదా! కానీ నడుస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వ్యూ చాలా బావుంటది. ఒకసారి చూడండి ఇదిగోండి చూపిస్తాను. చక్కటి పిల్లగాలులు, ప్రశాంతవంతమైన వాతావరణమే మా గోదావరి గట్టండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఇక్కడైతే అన్నీ మనం బోలెడన్ని విషయాలను కూలంకషంగా మాట్లాడుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ అంతా రెడీమేడ్ ఫుడ్ అయితే, ఇక్కడ కంటెంట్ అంతా ఆర్గానిక్. ఓకే గాయ్స్ కీప్ వాచింగ్. ఇక నుంచి వస్తూనే ఉంటాను.